వెల్కమ్ టు మహామాక్స్. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. తారల మెరుపులు, అవార్డుల పంటతో ఈ వేడుక కనువిందుగా సాగింది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈసారి ఫిల్మ్ఫేర్ వేదికపై టాలీవుడ్ సెన్సేషన్ పుష్ప 2 ది రూల్ సినిమా అవార్డుల వేటలో టాప్ గేర్లో నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతో మరోసారి బాక్సాఫీస్నే కాదు అవార్డుల వేదికను కూడా షేక్ చేశారు. ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకుని తన గ్లోబల్ సత్తా చాటారు బన్నీ. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది. పుష్పరాజ్గా మాస్ పర్ఫార్మెన్స్తో మెప్పించిన అల్లు అర్జున్ను ఉత్తమ నటుడు అవార్డు వరించింది. దీంతో మొత్తం 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం నటనలోనే కాదు, మేకింగ్లోనూ పుష్ప 2 తన ముద్ర వేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. అలాగే తన మ్యూజిక్తో ప్రపంచాన్ని ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా కూడా పుష్ప 2 నిలవడం విశేషం. ఇక నటీమణుల విభాగంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. 35 చిన్న కథ కాదు చిత్రంలో ఒక మధ్యతరగతి తల్లిగా అద్భుతమైన నటన కనబరిచిన నివేదా థామస్ను ఉత్తమ నటి అవార్డు వరించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె నటనకు ఈ గుర్తింపు దక్కడం వల్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రిటిక్స్ విభాగంలో సత్యభామ సినిమాకు గాను కాజల్ అగర్వాల్ ఉత్తమ నటిగా నిలిచారు. ఇక సహాయ నటి విభాగంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తనదైన నటనతో ఆకట్టుకున్న అంజలికి అవార్డు దక్కింది. కొత్త టాలెంట్ను కూడా ఫిల్మ్ఫేర్ ఈసారి ఘనంగా ప్రోత్సహించింది. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో వెండితెరకు పరిచయమైన సందీప్ సరోజ్ ఉత్తమ పరిచయ నటుడిగా, గమ్ గమ్ గణేష చిత్రంలో మెరిసిన నయన్ సారిక ఉత్తమ పరిచయ నటిగా అవార్డులు అందుకున్నారు. అలాగే కమిటీ కుర్రోళ్ళు దర్శకుడు యదువంశీ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా నిలిచారు. సంగీత విభాగంలో గతేడాది జనాలను ఊపేసిన పాటలకే పట్టం కట్టారు జ్యూరీ సభ్యులు. గుంటూరు కారంలోని మా సాంగ్ కుర్చీ మడత పెట్టి పాటకు గాను శ్రీకృష్ణ బెస్ట్ సింగర్గా, అదే పాటకు స్టెప్పులు వేయించిన శేఖర్ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డులు అందుకున్నారు. దేవర మేనియా కూడా అవార్డుల వేదికపై కనిపించింది. చుట్టుమల్లె పాటకు గాను శిల్పారావుకు ఉత్తమ గాయని అవార్డు దక్కగా, అదే పాటకు ప్రాణం పోసిన రామజోగయ్య శాస్త్రికి ఉత్తమ గేయ రచయిత అవార్డు లభించింది. మెలోడీ మరియు మాస్ రెండిటికి సమ ప్రాధాన్యత దక్కింది. భారతీయ చలనచిత్ర దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా టాలీవుడ్ కేటగిరీలో అవార్డు అందుకోవడం విశేషం. కల్కి 2898 AD సినిమాలో అశ్వత్థామగా ఆయన పోషించిన పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. అలాగే ఈ చిత్రానికి నితిన్ జిహానీ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులు గెలుచుకున్నారు. విమర్శకుల విభాగంలో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచింది. దర్శకుడు వెంకీ అట్లూరి పీరియడ్ డ్రామాను తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ప్రొడక్షన్ డిజైన్లో రామకృష్ణ కల్కి 2898 AD మరియు మోనికా జోడీ పుష్ప 2 చిత్రానికి గాను అవార్డులు పంచుకున్నారు. ఈ వేడుకలో మరో హైలైట్ హనుమాన్ స్టార్ తేజ సజ్జా. అల్లు అర్జున్ వంటి దిగ్గజ హీరోల సరసన నిలబడి క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం. హనుమంతు అనే సామాన్య యువకుడి పాత్రలో తేజ చూపిన ఎనర్జీకి విమర్శకులు ఫిదా అయ్యారు. తేజ సజ్జా తన రేంజ్ను హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి పెంచుకున్నారు. ఒక చిన్న సినిమాగా మొదలై గ్లోబల్ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఫిల్మ్ఫేర్ గుర్తింపు లభించడం ఆ చిత్ర యూనిట్ సాధించిన గొప్ప విజయంగా చెప్పొచ్చు. సో చూశారు కదండి ఫిల్మ్ఫేర్ వేడుకలో మన టాలీవుడ్ తారల సందడి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.